అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 38వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా మనకు 4వ అధ్యాయం చివరి అంకానికి వస్తుంది కాబట్టి ఒక్కొక్క విషయానికి స్పష్టత ఇస్తూ వస్తున్నారు. ఒక్కొక్క సందేహాన్ని మనకు పూర్తి చేస్తూ వస్తున్నారన్నమాట. కొన్ని సందేహాలు తీరుతూ వస్తున్నాయి అధ్యాయం చివరికి వచ్చేసరికి. ఇంకా ఈరోజు 38వ శ్లోకంలో ఏ విషయం గురించి చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఇది 38వ శ్లోకం. ఈ 38వ శ్లోకం యొక్క భావం, జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. సో జ్ఞానం అంటే ఏంటి? వాస్తవం. ఏదైతే వాస్తవమో దాన్నే జ్ఞానం అంటారు. ఇక వాస్తవాన్ని మించింది ఇంకేదన్నా ఉంటుందా? మనం ఎంతమంది ఎన్ని పరిశోధనలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా నిజం ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం. సో దాన్ని రకరకాల పేరుతో మనం చెప్పుకుంటూ ఉన్నా కూడా చివరాఖరికి మనం చేసే మన ప్రయాణం యొక్క ముగింపు దశ ఏంటి? వాస్తవం ఏంటో తెలుసుకోవడం. సో వాస్తవం తెలుసుకునిందంటే ఇంకా అక్కడితో ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేస్తాం. సో జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. కర్మయోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తన యందే తెలుసుకుంటున్నాడు. ఇది కొంత హై ఎండ్కు వెళ్తుందన్నమాట జ్ఞానం అనే దాంట్లో. దీన్ని ఇక్కడ కర్మయోగ సిద్ధిని అన్నారు, కానీ ఈ కర్మయోగ సిద్ధిని అనేదాన్ని ఆత్మజ్ఞానం అనే పదంతో కూడా మనం కొంతవరకు సరిపోల్చుకోవచ్చు. ఈ కర్మయోగ సిద్ధిని పొందినవాడు, కర్మయోగ సిద్ధి అంటే ఏంటి? మనం పనులు ఎందుకు చెయ్యాలో తెలుసుకున్నవాడు, ఈ పనుల యొక్క అంతరార్థం తెలుసుకున్నవాడు, ప్రతి పనిని ఏ అర్థంతో ఏ ఉద్దేశంతో చెయ్యాలో అర్థమైనవాడు. సో మనకు చెబుతూ వచ్చారు కదా, యజ్ఞం ఎందుకు చేయాలి, హోమం ఎందుకు చేయాలి, యాగం ఎందుకు చేయాలి, ఏ రకాల పనులు యజ్ఞం యాగం హోమంగా మారే అవకాశం ఉంది. మనం సాధారణ జీవితాన్ని జీవిస్తూ కూడా ఆ పనులను యజ్ఞం యాగం హోమంగా ఎలా మార్చచ్చు, కర్మల్ని యజ్ఞం యాగం హోమంగా ఎలా మార్చచ్చు, ఇవన్నీ మనకి జ్ఞానయోగంలోనే చెబుతూ వచ్చారు. ఇలా కర్మయోగ సిద్ధిని, చేసే పనుల్లోనే భగవతత్వాన్ని, చేసే పనుల్లోనే కృతజ్ఞతా తత్వాన్ని, చేసే పనుల్లోనే భగవత్ నివేదనా తత్వాన్ని అలవాటు చేసుకున్నవాడు. ఇదే కర్మయోగ సిద్ధి. ఏంటంటే ఈ పని ఎందుకు చేయాలో తెలుసుకోవడం, పని యొక్క అంతరార్థం తెలుసుకోవడం, పని చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, తనే చెయ్యాలా, ఇంకెవరైనా చెయ్యాలా, తను చేస్తే మాత్రమే జరుగుతుందా, ఇంకెవరైనా చేస్తే కూడా జరుగుతుందా. ఈ ఒక పని చేసే సమయంలో మనం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ఆలోచనకు ఒక్కొక్క రకమైన అర్థం కూడా మనకు ఎప్పుడో సందర్భంలో స్ఫురిస్తూ వస్తుంది. ఈ పని ఎందుకు చేయాలి, పని యొక్క అంతరార్థం ఏంటి తెలుసుకుంటే, అర్థమైతే ఆ సిద్ధి పొందినవాడు. ఎందుకంటే మనకు తెలిసిందే వాస్తవం కూడా కాకపోవచ్చు. ఒక్కోసారి మనం ఒక విధంగా ఆలోచించాల్సింది ఇంకో విధంగా ఆలోచించి ఒక విధంగా అర్థం చేసుకోవాల్సిందని ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వాస్తవమైన కర్మయోగ సిద్ధి అనేది మనకు సిద్ధిస్తుందో, ఆ సిద్ధించిన వాడు అంటే ఇది కొంచెం హై ఎండ్కి వెళ్తుంది. జ్ఞాననేత్రం విచ్చుకున్నవాడు, ఆత్మజ్ఞానం పనిచేయడం ప్రారంభించిన వాడు అనే అర్థంతో ఈ పదాన్ని మనం సరిచూసుకోవాల్సి ఉంటుంది. కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తన యందే చూసుకుంటున్నాడు. ఇది మరీ డెప్త్లోకి వెళ్ళిపోతుంది. గమనించి చూడగా ఈ కర్మలన్నిటి యందు ఉన్న రహస్యం ఏదో తన లోపల కూడా ఉందని తెలుసుకుంటాడు. ఏంటి? ఆనందం కోసం బయట వెతుకుతాం, సినిమాలు చూస్తాం, ఆటలు ఆడతాం, బయట ఎక్కడో వెళ్తాం, తీర్థయాత్రలు చేస్తాం, లేదా పిక్నిక్స్ అంటాం. రకరకాల ఆనందాల కోసం బయట అంతా వెతుకుతాం. వెతుకుతున్నది ఎవరు? మనమే. ఈ వెతుకుతున్న యొక్క మూల స్థానం ఏది? ఏ ఉద్దేశంతో, ఏ స్థానం నుంచి, ఎక్కడి నుంచి ఈ ఆలోచనలు ప్రారంభమై బయట వెతుకుతున్నామని ఆలోచన ప్రారంభిస్తే ఈ ఆనందం బయట మనం చూస్తున్న వాటిలోనో వెతుకుతున్న వాటిలోనో కాదు, మన మనసులో నుంచే వస్తుంది అని మనకు అర్థమైతే కళ్ళు మూసుకొని ఈ ఆనందాలన్నీ మనసులోనే ఆస్వాదించడం ప్రారంభం చేస్తాడు. చూసారా? ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? తన లోపల నుంచే వస్తుంది. ఒక తీర్థయాత్రకు వెళ్ళాము, అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలన్నింటినీ మనం ఆస్వాదిస్తూ చూసాము. ఒకసారి ఇక్కడ కూర్చున్న చోటే కళ్ళు మూసుకుంటే ప్రదేశాలన్నీ మన మనసులోనే తిరుగుతూ ఉంటాయి. ఈ ఆనందాన్ని ఇక్కడ కూర్చున్న చోటే పొందగలుగుతాం. సో మనసులో నుంచి ఆనందాన్ని పొందగలుగుతున్నాం. ఒకరికి బాగా
నీటిలో ఆడటం, నది సముద్రంలో స్నానాలు చేయడం ఇవి ఇష్టం. ఇక్కడ కూర్చొని మనసులోనే వీటినన్నీ ఆయన అనుభవించగలుగుతాడు. ఏంటి ఆనందం ఎక్కడి నుంచి మనం అనుభవిస్తున్నామని తెలుసు. ఎందుకంటే అక్కడ మనం వెళ్ళి ఉన్నా మనసు స్థిమితంగా లేకపోతే, ఈ తీర్థయాత్రలకో పిక్నిక్కో లేదంటే టూర్స్కో ఎక్కడో వెళ్ళిన సమయంలో మన మనసులో వేరే ఇంకేదైనా ఆలోచనలు ఉండి మన దృష్టి ఇంకొక వైపు ఎక్కడైనా ఉంటే, ఎందుకు ఇంటికి తాళం వేయకుండా వెళ్ళిపోయామేమో అనే ఒక చిన్న ఆలోచన మనసులోకి వచ్చేస్తే చాలు, మనం ఎంత ఆనందకరమైన విషయాన్ని అయినా సరే ఇక్కడ ఇంకా అక్కడ ఆస్వాదించలేము. ఏంటంటే ఇంటికి తాళం వేసామో లేదు, ఇంటికి తాళం వేసామో లేదు, ఇంటికి తాళం వేసామో లేదు, అవి కరెక్ట్గా పెట్టామో లేదు, బీరువాకు తాళం వేసామో లేదు, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసామో లేదు, ఇంకా రకరకాల చింతలు వచ్చేస్తాయి. ఎక్కడ వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేము. ఎందుకు? మనస్సులో అక్కడ స్థిమితం లేదు కాబట్టి. అదే మనం ఉన్న చోటే ఉన్నా, ఇంతకుముందు ఎప్పుడో మనం ఎక్కడో కనీసం కథల్లో చదివినా లేదంటే సినిమాల్లో చూసిన అంశాల్లో కూడా మనం అక్కడ ఉన్న విధంగా, మనం అక్కడ పోయి ఆ ఆనందాలను అనుభవించిన విధంగా మనసులో ఆస్వాదన చెందగలుగుతారు. కూర్చున్న చోటనే, కళ్ళు మూసుకున్న చోటనే. సిద్ధిస్తే మాత్రమే కొన్ని రకాల అనుకూలతలు మన జీవితాల్లో ఏర్పడుతూ వస్తాయి. ఇది మనం చేసే ప్రయత్నం కంటే కూడా మనం ప్రయాణం మాత్రమే ప్రారంభిస్తాము. ఇది సిద్ధి పొందిందా లేదా అనేది మన చుట్టూ ఉన్న దైవశక్తి నిర్ణయించి మనకు ఆ అర్హత, అనుకూలత ఇస్తూ వస్తుంది. తన యందు ఈ అనుకూలత ఉంది అని తెలిసినవాడు, మనం ఇక్కడ ఉన్న చోటు నుంచినే ఆ సుఖాన్ని, సౌకర్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చని తెలుసుకున్నవాడు ఇంకా మళ్ళీ ప్రపంచమంతా పర్యటించాలని కానీ, బయట పోయి అక్కడే ఆ సుఖాన్ని ఆనందించాలి కానీ, ఎక్కడో దొరికేదాన్ని అక్కడ పోయే తీసుకోవాలి కానీ కోరుకుంటారా? లేదు. ఉన్న చోటనే కళ్ళు మూసుకొని కూర్చొని భగవద్ ధ్యానం చేస్తూ ఆ ఆనందాన్ని, సుఖాన్ని తన మనసు ఎందే. ఎందుకంటే ఇక్కడ సుఖం పొందుతున్నది వస్తువు కాదు, మన మనసు. ఇది అర్థం అయ్యింది ఏంటి? ఎందుకంటే మనం ఏదో తినాలని కోరుకున్నాం. అది తిన్న తర్వాత మనకే అనిపిస్తుంది ఒక్కోసారి, దీనికోసం ఇంత కోరిక పెట్టుకున్నామని. కోరుకునేది ఏది? మనసే. ఆ కోరిక తీరిన తర్వాత దీనికోసమేనా అని భావించింది ఎవరు? అది కూడా మనసే. చూసారా? ఈ మనసులోనే 2-3 రకాల భావనలు సందర్భాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. వస్తువు అంటే మనం కోరిన పదార్థాన్ని తింటేను, మనం కోరిన వస్తువుని, అలంకరణల్ని చేసుకుంటేను, అందం కోసం పైన అలంకరణలు చేసుకుంటేను, మనం కోరుకున్న వస్తువుల్లో, వాహనాల్లో తిరిగితేను ఆ వచ్చేది బాహ్య ఆనందం మాత్రమే, ప్రాపంచిక సుఖాలు మాత్రమే. మానసిక ఆనందం ఎప్పుడు వస్తుంది? మన మనసు కూడా దాన్ని ఆస్వాదించగలిగినప్పుడు. మనసుకు, బుద్ధికి అర్థమైందనుకోండి, ఆనందం అనేది వస్తువులోనో, పదార్థంలోనో, అలంకరణలోనో, ఆభరణాల్లో లేదు, నీ అందే ఉంది అని అర్థం అయితే, ఈ అర్థం అవడమే కర్మయోగ సిద్ధి అవుతుంది. వస్తువు లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నువ్వు ఏదైతే ఇదే ఆహారం కావాలని కోరుకున్నావో ఆ ఆహారం లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నువ్వు ఏదైతే ఇదే వాహనం కావాలి, ఇదే సెల్ ఫోన్ కావాలని కోరుకున్నావో అవి లేకపోయినా కూడా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఇక్కడ ఆనందానికి కేంద్ర బిందువేది? నీ మనసు. దీనికి వాస్తవం అర్థమైతే, ఆనందానికి ఇవేవి కొలమానం కాదు, ఇవేవి పర్టికులర్ కాదు, వీటి కారణంగా నువ్వు ఆనందంగా ఉండట్లేదు, నీ మనసు సంతృప్తి చెందడం వల్ల నువ్వు ఆనందంగా ఉన్నావు నీకు అర్థమైందనుకోండి, ఇంకా వాటిని దేన్ని కోరుకోవడం ఉండదు. అవసరం ఉంటే తీసుకొని వాడుకుంటాం, తప్పు కాదు. అవసరం కోసం దాన్ని ఉపయోగించుకుంటాం, తప్పు కూడా కాదు. కానీ అది ఉంటేనే ఆనందంగా ఉంటామనుకుంటాం, చూసారా? ఇది అబద్ధం. సో ఈ ఉంటేనే ఆనందంగా ఉంటామనడానికి, ఉన్నా లేకపోయినా మనం ఆనందంగా ఉండటానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే కర్మయోగ సిద్ధి. ఈ కర్మయోగ సిద్ధిని పొందినవాడు. సో మనకు అర్థమైపోయింది, ఇంకా మనం వస్తువుల వెనకంటినో, సుఖాల వెనకంటినో, సౌకర్యాల వెనకంటినో పరిగెత్తడం ఉన్నది కాబట్టి కాలక్రమేణా, అంటే ఇలా అర్థం చేసుకుంటూ వస్తే ఆ జ్ఞానాన్ని, జ్ఞానం అంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నది ఏంటి? వాస్తవం, నిజం. ఈ నిజాన్ని తన యందే తెలుసుకుంటాడు. కళ్ళు మూసుకొని కూర్చున్న చోట ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ప్రపంచంలో ఉన్నవన్నీ మన మనసులో నుంచి వస్తున్న సంకల్పాలే, ఆలోచనలే, కోరికలే అర్థం చేసుకోవడమే ఉన్న చోటు నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడం అవుతుంది. సో మనిషి కోరికే కదా ఈ ప్రపంచంలో ఇప్పుడున్న సృష్టి అంతా. అంటే ఇక్కడ మనకు ప్రాపంచిక సుఖాలన్నీ కూడా మనిషి యొక్క కోరికలే. ఏ జంతువు నాకు కొత్త రకాల వస్తువులో, వాహనాలు, వస్త్రాలు కావాలని పరిగెత్తడం లేదు. ఏ జంతువైనా, ఏ జీవైనా కేవలం తిండి కోసం మాత్రమే పరితపిస్తుంది. కడుపు నిండిందా ఇంకా ఎక్కడ ఉంటే అక్కడే పడుకొని నిద్రపోతుంది. కానీ మనిషి ఎన్ని సౌకర్యాలు కోరుకుంటున్నాడు?
ఇల్లు, వాకిలి, వాహనాలు, బంగ్లాలు, నగలు, ఆభరణాలు, ఇవన్నీ ఏంటి? మన మనసులో నుంచి వచ్చిన కోరికలు. ఈ కోరికలకు ప్రతిరూపాలు. ఇన్ని చేసి మనం ఏమైనా సంతృప్తిగా ఉండగలుగుతున్నామా? చేర్చి పెట్టుకున్న వాటికి చివరిలో కాపలా ఉండాల్సి వస్తుంది. ఇది అర్థం అయినవాడు వచ్చిన దాన్ని ఆస్వాదించవచ్చు, వచ్చిన దాంతో సుఖపడవచ్చు, వచ్చిన ఏ సౌకర్యాన్నైనా ఉపయోగించుకోవచ్చు. కానీ దీనివల్లే నేను సుఖంగా ఉంటానని దానికి అడిక్ట్ అయిపోకుండా ఉంటారు. ఇదే వాస్తవాన్ని అంగీకరించడం, వాస్తవాన్ని తన యందే తెలుసుకోవడం, జ్ఞానంతో ఉండడం, కర్మయోగ సిద్ధి పొందడం అనే విషయానికి అంతరార్థంగా వస్తుంది. ఓకే అండి, ఈ శ్లోకం మరియు భావాన్ని మీకు అర్థం అయ్యే విధంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.